అమలాపురంలో అత్తసొమ్ము అల్లుడు దానం అన్నట్లు వ్యవహరిస్తున్నారు మున్సిపల్ కమిషనర్. ప్రముఖ ఫుడ్ కోర్ట్ వ్యాపార సంస్థకు మున్సిపల్ ఆస్తులు అప్పనంగా కట్టబెడుతున్నారని కూటమి కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. పట్టణ మున్సిపల్ కార్యాలయానికి ఆనుకుని ఉన్న భవనం లీజు విషయంలో ఆరోపణలు నెలకొన్నాయి. ప్రైవేట్ సంస్థలకు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ట్రాన్స్ఫార్మర్, జనరేటర్, ఆపై సెప్టిక్ ట్యాంక్ నిర్మాణాలకు అక్రమ అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తుంది. కమిషనర్ కు ముడుపులు అందడంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజా వ్యతిరేకత విధానాలు ఆపకపోతే పోరాటం చేస్తామంటూ కౌన్సిలర్లు హెచ్చరిస్తున్నారు. సబ్లీజ్ ఇవ్వచ్చా? సబ్లీజ్ ఎన్నాళ్ళకి ఇచ్చాడు? మనకి 3 సంవత్సరాలు అతను సబ్లీజ్ ఎన్నాళ్ళకి ఇచ్చుకున్నాడు. మరి మనకు అది కావాలి. అది సబ్లీజ్ ఇవ్వచ్చా? సబ్లీజ్ ఎన్నాళ్ళకి ఇచ్చాడు? మనకి 3 సంవత్సరాలు అతను సబ్లీజ్ ఎన్నాళ్ళకి ఇచ్చుకున్నాడు. ఈరోజు మన మున్సిపల్ ప్రాంగణంలో గత కౌన్సిల్లో ఏదైతే ఇక పాత ఈ సేవా భవనాన్ని టెండర్ వేసి ఒక వ్యక్తి లీజుకు తీసుకుని అతను వేరే ఆయనకి లీజుకి ఇచ్చి ఇక మున్సిపల్ ప్రాంగణంలో దానికి సంబంధించి ఇక జనరేటర్ పెట్టడానికి ఒక దిమ్మ, కరెంటుకి సంబంధించి ఇంకో విషయం ఏంటంటే సెప్టిక్ ట్యాంక్ కూడా మన చైర్మన్ గారి రూమ్ వెనకాల పెట్టడం కూడా జరిగింది. ఇది మనం ఇచ్చింది ఏంటి నామ్స్ ఓన్లీ అక్కడున్న ఆఫీసు అది ఏదైతే ఉందో దానికి ఇస్తే ఈయన ఎడిషనల్గా మా మున్సిపల్ ప్రాంగణంలోకి వచ్చి ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. మున్సిపల్ ఆఫీసు పక్కన ఉన్నటువంటి ఖాళీ చేసినటువంటి మీ సేవా బిల్డింగ్లో గతంలో వేరే వ్యాపారస్తులు వ్యాపారం చేయడం జరిగింది. ఆ వ్యాపారం మధ్యలో వదిలేసి వెళ్ళిన తర్వాత కౌన్సిల్ అనుమతితోటి 3 సంవత్సరాల వరకు అల్లాడి వెంకటరమణ అని చెప్పేసి ఒక కాంట్రాక్టర్ వ్యాపారం కోసం ఇవ్వడం జరిగిందండి. నెలకి 80,000 రూపాయలు అద్దె కోసం అని చెప్పేసి ఎగ్జిస్టింగ్ 3 ఫేజ్ మీటర్ మాత్రమే ఉంది. ఆయన చేయబడినటువంటి వ్యాపారం ఏదైతే KFC ఫుడ్స్కి సంబంధించింది ఏదైతే ఉందో దానికి వాళ్ళు పెట్టేటువంటి మిషనరీ కానీ ఏసీలకు కానీ 75 kV ట్రాన్స్ఫార్మర్ అవసరమైంది. పాత ఈ సేవా కేంద్రం దీన్ని మళ్ళీ పాట పెట్టి పాటదారుడు తీసుకుని దాన్ని వేరేగా షాప్కి రెంట్కి ఇచ్చి అతను మేము కౌన్సిల్లో అతనికి పాటకి ఇచ్చిన నారస్ ప్రకారం కాకుండా ఆ బిల్డింగ్ని కానీ చుట్టూరు ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఈ జనరేటర్స్ కానీ అతను ఇష్టంగా మున్సిపాలిటీ సైట్ని అంతా వాడుకుంటే అధికారులు నిమ్మకి నీరు ఎత్తినట్టు ఉండి వాళ్ళు తప్పు కప్పించుకోవడానికి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మేము కౌన్సిల్కి తీసుకొస్తాం అంటాం. ఇది కరెక్ట్ కాదు. మున్సిపల్ ఆఫీస్ లేకపోతే